అదేవిధంగా కాలువ సుజాత కూడా కాసేపట్లో జాయిన్ అవబోతుంది ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్. సో వీళ్ళు వచ్చినాక మనము వీళ్ళతో మాట్లాడితే ముందుగా మీ దగ్గరికి వద్దాము కోటేశ్వర గారు. ఏంటి విచారణ చూస్తున్నాం ఈరోజు ఏ పేపర్లో చూసినా కేటీఆర్ అంశమే ప్రధానంగా కనిపిస్తుంది. 6వ తేదీ రోజు ఈరోజు ఏసీబీ విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు జారీ చేసింది. 7వ రోజు ఈడీ. ఏంటి కేటీఆర్ను ఈ విచారణల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు అనుకోవచ్చా? ఏ రకంగా చూడాలి? కేటీఆర్ రాబోయే రోజుల్లో అరెస్టు కావడం తప్పదంటారా? ఇప్పుడు వేధింపులకు గురి చేస్తున్నారా లేకపోతే ఊరట కలిగిస్తున్నారా అనేటువంటి పదజాలం సరే మీ విచక్షణ లేదా, నేనైతే వేధింపులకు గురి చేస్తున్నారు అనేటువంటి పదజాలాన్ని నేను ఉపయోగించట్లేదు. ఎందుకు అంటే కేసులు నమోదయ్యాయి, ఆ నమోదైనటువంటి కేసుల మేరకు నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ఒక సహజమైనటువంటి ప్రక్రియ. అయితే 6వ తారీఖు ఎందుకు ఇచ్చారు, 6వ తారీఖు ఉదయం 10 గంటలకు రమ్మని ఎందుకు ఏసీబీ నోటీస్ ఇచ్చింది అనేటువంటిది మాత్రం ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఎందుకు అంటే ఆ రోజు లేదా మరుసటి రోజు కానీ, అంటే వచ్చే వారంలో హైకోర్టు క్వాష్ పిటిషన్ మీద హైకోర్టు నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ సోమవారం నాడే అటువంటి నిర్ణయం కనుక వెలువడేట్లయితే కోర్టు 10:30 తర్వాత మాత్రమే సాధారణంగా సమయం ఉంటుంది కనుక 10 గంటలకే రావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చారు కనుక, ఒకవేళ అది ఏదైనా కానివ్వండి విచారణకు హాజరు కావడం అనేటువంటిది అనివార్యమైనటువంటి పరిస్థితిని కల్పించారనేది నా అభిప్రాయం. అయితే ఈ కేసు తీరుతెన్నులు చూసినప్పుడు దీనికి సుదీర్ఘమైనటువంటి పరిశీలన తర్వాత కేసు నమోదు చేయడానికి గవర్నర్ ఆమోదించినటువంటి తీరు, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు క్వాష్ పిటిషన్ ని ఆమోదిస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. లేదు, ఇంకా హైకోర్టు న్యాయమూర్తులకి దానిలో అసలు ఏమీ లేదు అనే గనక అటువంటి అంశాలు కనుక గోచరిస్తే కొట్టేయచ్చు. కానీ 99% కొట్టేసేటువంటి అవకాశాలు లేవని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందువలన అనివార్యంగా కేటీఆర్ కానివ్వండి, అరవింద్ కుమార్ కానివ్వండి, ఆయన రిటైర్డ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకా ఇతరులు కూడా దానిలో రాబోయేటువంటి రోజుల్లో దాన్ని కొంతమందిని ఇంప్లికేట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కనుక వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారం విచారణకు హాజరు కావాల్సిందే అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. దానిలో భాగంగానే ఏసీబీ ఒకవైపు విచారణ జరుపుతూ ఉంటే ఈడీ కూడా మరొక వైపు ప్యారలల్ గా విచారణ జరుపుతా ఉంది కనుక బహుశా ఈడీ నోటీసులకి ఆయన రెడ్డి గారు నాకు తగినంత సమయం కావాలని చెప్పేసి ఎందుకు అడిగారంటే, ఈ హైకోర్టులో ఉన్నటువంటి క్వాష్ పిటిషన్ ను దాని మీద వచ్చేటువంటి తీర్పును బట్టి ఆయన హాజరు కావడానికి నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతోంది. అందుకని ఒకవేళ క్వాష్ పిటిషన్ గనక రేపు అంటే సోమవారం మంగళవారాల్లో గనక అది దానికి ఇంకా రిజర్వ్ లోనే ఉంచేట్లయితే మరి అరవింద్ కుమార్ కానివ్వండి లేకపోతే కేటీఆర్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈడీ దానికి కూడా విచారణకు హాజరవుతారా లేకపోతే ఏదో ఒక కారణంతో వాయిదా తీసుకుంటారా అనేది చూడాలి. అదే నిన్న ఈ ఎప్పుడైతే ఏసీబీ నోటీసులు జారీ చేసిందో వెంటనే కేటీఆర్ బృందం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారంట. ఏంటి విచారణకు వెళ్ళాలా? మీరు అన్నట్లు ఆ రోజు ఈ కోర్టు తీర్పుతో ఒకటి ఉంటుంది, ఎట్లా ఉంటుంది ఒకవేళ ఆ రోజు 10 గంటలకే మరొక వైపు ఏసీబీ రమ్మన్నారు. సో ఏం జరగబోతుంది ఒకవేళ కేటీఆర్ అలాగనే అరెస్ట్ అయితే? ఇలాంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సోమవారం అయితే ఒక కీలకంగా మారింది, ఆయన వెళ్తారా లేదనేది. కానీ వెళ్ళకపోవచ్చు అనేది దీనిపైనే న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్. ఒకవేళ కోర్టు నిర్ణయం ఆ రోజు వెలువడకపోతే, కేసీఆర్ కనుక దానికి విచారణకు వెళ్ళకపోతే అది కూడా ఆయన మీద కేసులో మరొక అదనపు అభియోగం అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకని ఏం చేస్తారు ఏంటనేటువంటిది చూడాల్సింది. మల్లా యాదవ్ గారు ఎట్లా చూస్తారు ఈ నోటీసులు కథ ఏంటి? ఇప్పటికే పార్టీ మీరే చూస్తున్నాము, ఓటమితోటి కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంతమంది పార్టీ మారారు. మళ్ళీ ఒకవైపు మీ